వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తార్నాక ఇందిరానగర్ బి కాలనీలో అగ్ని ప్రమాదం. పరిశీలించిన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. ప్రొద్దుటూరు 4వ వార్డులో మురుగు కాలువలు సీసీ రోడ్ల పనులు చేపడతాం. ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తపన ఉన్నప్పుడే భవిష్యత్తులో అనుకున్నది సాధించగలం. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉద్బోధ. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే తార్నాక డివిజన్లోని లాలాపేట్ ఇందిరానగర్ బి కాలనీలోని స్థానిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి గ్రేటర్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హుటాహుటిన వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతోనే ఫర్నిచర్లకు మంటలు చెలరేగాయని స్థానికులు ఆమెకు తెలిపారు. దాదాపు 45 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ 4వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా 320 మీటర్ల మురుగు కాలువలు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. 4వ వార్డులో ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టి ప్రజల సమస్యలు, మౌలిక వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. గత 2 దశాబ్దాల నుండి ఇక్కడ మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదని, వర్షాకాలంలో వీధులు, నదులను తలపిస్తాయని, కనుక త్వరితగతిన కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ఆయన
వార్డ్ కౌన్సిలర్ వరికుటి ఓబులరెడ్డితో మాట్లాడి మున్సిపల్ అధికారుల అప్రూవల్ కోసం ప్లానింగ్ వేయించాలని సూచించారు. రోడ్డు వేయాల్సిన అవసరం అయితే లేదు, కాలువలు కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తే ముందు పోతాయని చెప్తున్నాడు. ఇప్పుడు పంచాయతీల్లో పిలిపించి మాట్లాడి ఆ కాలువలు కరెక్షన్ చేసి మాట్లాడి చేయాలి. కాలువలు కరెక్షన్ చేయాలంటే పంచాయతీలో కరెక్షన్ ఏం చేయాలంటున్నా పంచాయతీ సర్పంచ్ అమ్మాయినా టెండర్ వేయచ్చు అని చెప్పి టెండర్ వేయాలంటే పారదర్శకత, మోసం చేయకుండా, అంటే ప్రభుత్వ ధనాన్ని కాజేయకుండా 15 రోజులు గడువు ఇస్తారు. టెండర్ ఎవరైనా వేస్తారు. వేసిన తర్వాత వచ్చిన వారికి మున్సిపాలిటీతో ఒప్పందం చేసుకుంటాడు. ఈ పని నేను లక్షలు తీసుకున్నాను, ఈ పద్ధతిలో నేను చేస్తానని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. తర్వాత వాడు వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసి వాడు పని చేసిన తర్వాత వాడికి బిల్లు రావాలి. ఇది ప్రొసీజర్. ఇదంతా జరగాలంటే కనుక ఈయన చెప్పిన ప్రకారం 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది. ఇక మీకు నేను చెప్పేది ఏంటంటే 1 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది సమస్యని అమ్మ 25 సంవత్సరాలుగా రాజిరెడ్డి గారి సందర్భంలో తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాగినాయ వ్యవస్థ అభివృద్ధి కాలే. భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉంటే కనుక ఈ ఊళ్ళో నీళ్లు ఉంటాయి. ఈ ఊళ్ళో నీళ్లు ఉండకుండా పోవాలంటే డ్యామ్ ఎండిపోవాలా? ఏడమ్మా, శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే పొద్దుటూరులో నీళ్లు ఉండవు. 120 కోట్ల రూపాయలతో పనిని పూర్తి చేసినాం. మీ పిల్లలు చదివే కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 160 కోట్లతో పనిచేస్తున్నాం. రామేశ్వరం నుంచి పెన్నా రివర్ మీద వేయడానికి ఎప్పుడు ఎట్లో ఇబ్బంది ఉంటే 56 కోట్లతో బ్రిడ్జి పెడతాం. 93 కోట్ల రూపాయల మున్సిపాలిటీ లెక్కతో ఈ రోడ్లు కాలువలు వేసినాం. ఈ 3 ఏళ్లలో 41 వార్డుకు సంబంధించి రోడ్లు కాలువలు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానా, సొంతం నా తల్లితో సమానమైన మిమ్మల్ని అడుగుతానా, నీ ఇష్టం ప్రొద్దుటూరులో ఎక్కడైనా మీరు తిరిగి ఒక్కచోట నాకు రోడ్డు లేదని చూపించడానికి మీరు ప్రొద్దుటూరులో ఇంత గట్టిగా ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే గన ఎంత గర్వంగా ఉండాలా, ఎంత గట్టిగా చెప్పాలా? నేను నిజమైతేనే గట్టిగా చెప్తా, అబద్ధమైతే చెప్పలేను. ఇప్పుడు చెప్తాను కదా మీడియా ముందర, ప్రొద్దుటూరు 41 వార్డులలో మీరు ఎక్కడికైనా చూసి ఇదిగో నాయన ఇక్కడ రోడ్డు బేరా ఇంకా కొద ఉందని చూపిస్తారమ్మా, గంట కవిస్తా. విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పుడే భవిష్యత్తులో అనుకున్నది సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లక్టీకాపూర్లోని ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ సహాయత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఎక్కువగా ఉండేవని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల విద్యార్థులకు సరిపడే గురుకులాలు స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. మారుమూల గ్రామాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నా వారికి ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల సరైన విద్యను పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి వారికి ఇలాంటి ట్రస్టులు ఎంతో సహాయపడతాయని అన్నారు. నిరుపేదల విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తున్న ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శివారెడ్డిని అభినందించారు. ఇలాంటి సహాయక ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఇలాంటి చక్కని అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ట్రస్ట్ ఫౌండర్ శివారెడ్డితో కలిసి 200 మంది విద్యార్థులకు ₹1 కోటి ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. నేను వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ స్కీమ్ ఉపయోగపడాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు మనోజ్
సమస్యలపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేదిక అవుతోందని స్టేట్ జనరల్ సెక్రటరీ ఎం శ్యాంప్రసాద్ అన్నారు. ఏపీలోని అనకాపల్లిలో కౌన్సిల్ ఆధ్వర్యంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ వెంకటమధు నేతృత్వంలో వైఎంసీఏ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, బాధితులకు అండగా నిలిచేందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపయోగపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి లక్ష్మణరావు, సెక్రటరీ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిరామ్ను సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎస్వి రమణ, పిఆర్ ప్రసాద్, సభ్యులు ఎన్ అప్పారావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదున్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము అవసరమైన సహాయం తప్పకుండా చేస్తామని మనవి చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు అనంతరం పసిగుడ్డు మొదలు పండు ముదుసలి వరకు సీఎం కేసీఆర్ ప్రజలను కాపాడుకుంటున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. రామగుండం పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున పట్టణంలో గులాబీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. నిరుపేదల ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం అమలు చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సభ్యులకు వచ్చిన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు. ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే గారి బిడ్డ మనం అప్పుడు మా కార్పొరేటర్లు కానీ వెళ్ళినప్పుడు ప్రజలు ఇబ్బంది చూసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల కోసం ఒక హాస్పిటల్ కావాలని 200 ప్రకార హాస్పిటల్ మీకు అందించడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా గమనించాలి. మెడికల్ కాలేజ్ వస్తే మనకి ఏం జరుగుతుంది, మనకి ఏం వస్తుంది కాదు. సిటీ స్కానింగ్ తో మొదలు పెట్టుకుంటే వింటున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపు గ్రామంలో ఏవైతే మెయిన్ రోల్ మాకు ఖచ్చితంగా పెట్టాలి, గౌరవ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇంబడి. అదే కాకుండా గౌరవ కార్పొరేటర్ గారు ఆనందం చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఈ రోజు కడుపులో పడ్డటువంటి పసి కూన నుంచి మొదలుకొట్టే పండు ముసలి తల్లి వరకు కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా సంక్షేమ పథకాలతోని ఇలా ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడని సగర్వంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఆ వజ్రమ్మ చెప్తా ఉన్నది కేసీఆర్ ను మేము మళ్ళీ గెలిపించుకుంటాము, కేసీఆర్ ను మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తారు. కాకుండా ఈరోజు మన గరీబ్ కుటుంబాలకు గుడి చేసుకొని ఇల్లు ఉన్నటువంటి కుటుంబాలకు షెడ్డు కట్టుకోవడం కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 35,000 నుంచి 70,000 దాకా ఇంటికి ఇళ్ల కోసం ఇచ్చారు. మన కేసీఆర్ గారు మహిళల పేరిట మీ పేరు మీదనే 3 లక్షల రూపాయలను ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. 3 లక్షల రూపాయలు మీ ఇళ్లలో ఎవరైనా మీకు చిన్న గుడిసె ఉండి చిన్న రేకుల షెడ్ ఉన్నట్టయితే మీ గౌరవ కార్పొరేటర్లకు దరఖాస్తు చేసుకోండి. 3 లక్షల రూపాయలను ఇళ్లను మనం వినియోగం చేయబోతున్నామని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో భవన నిర్మాణ రంగ కార్మికులకు అన్యాయం జరుగుతోందని సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్కా సోమయ్య గౌడ్ అన్నారు. వెల్ఫేర్ బోర్డు దరఖాస్తు చేసుకున్న పెండింగ్ లో ఉన్న వేల క్లెయిమ్స్ ను పరిష్కరించడంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా జూలై 7న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపడతామని సిఐటియు అనుబంధ సంఘం పిలుపునిచ్చింది. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2 కార్మిక శాఖల
కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఇవి విచ్చలవిడిగా దళారులకు, అవినీతి పరులకు అడ్డగా కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు ఉన్నతాధికారుల దృష్టికి పలుసార్లు తీసుకువెళ్లి సాక్ష్యాలతో పలు వినతి పత్రాలు ఇచ్చినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అవినీతి అధికారులను, వారి సిబ్బందిని సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాంబాబు, నెమ్మది వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లకావత్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సెక్రటరీ ఆర్ కోటమరాజు గారు ఇక్కడికి వచ్చి నవ తెలంగాణ పేపర్ని మన వర్కర్లకు తీసుకెళ్ళాలి, దాన్ని క్యాంపెయిన్ చేయాలి. ఆ క్యాంపెయిన్ చేస్తే మన భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కటి అప్డేట్గా ఏ విషయాలు, కార్మికులకి నష్టం ఏం జరుగుతుంది, కార్మికులకి రాబోయే కాలంలో కేంద్రం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి మోసాలు ఈ నవ తెలంగాణలో స్పష్టంగా మనకు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని మనం భవన నిర్మాణ కార్మికులుగా సూర్యాపేట జిల్లా కమిటీ ప్రతి మండలంలో క్యాంపెయిన్ చేయించాలంటే నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటప్రాజ్ గారు హుజూర్నగర్ నుండి మొదలుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కల్లూరు గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కోరుట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో ఐఎంఏ అధ్యక్షులు రేగుండ రాజేష్, డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు హాజరై గ్రామ ప్రజలకు వైద్యం చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఉప సర్పంచ్ రాకేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
న్యూరాలజిస్ట్. ఇప్పుడు ఇక్కడ మేమందరం వైద్యులు కాక సూపర్ స్పెషాలిటీ కూడా రావడం జరిగింది. మేము ఎంతమంది వైద్యులు యాడ్గా వాళ్ళు కూడా రావడం జరిగింది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కూడా వాళ్ళు కిడ్నీలో లాభం ఉందా, ఇంకా ఏదైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్నా వారిని కన్సల్ట్ చేయడం ఖచ్చితంగా మేము ఈ గ్రామాన్ని వైద్యపరంగా ఆదర్శ గ్రామంగా మన ఇంట్లో మండలి జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోని బంగారు పెద్దమ్మ తల్లి ఆలయంలో 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా భక్తులు గడప గడపకు బోనం చొప్పున పసుపు కుంకుమలతో బోనాలను అందంగా అలంకరించి పలు వీధుల గుండా ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, ఎమ్మెల్యే సతీమణి సరోజనమ్మ బంగారు పెద్దమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. కార్యక్రమంలో కోమిరెడ్డి విజయ్ ఆజాద్, జక్కం బాబు, యమరాజయ్య, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. बाबा ना साइड को लो।
భద్రాద్రి హరిహర క్షేత్ర నిర్మాణ ప్రదాత ఎందరికో అయ్యప్పమాల దీక్ష దక్షత ఇచ్చి తన అద్భుత మహిమలతో అందరిలో భక్తి ప్రపత్తులు కలుగజేసిన గురుస్వామి 26వ వర్ధంతిని భక్తులు ఘనంగా నిర్వహించారు. కేరళ నుంచి కాలినడకన భద్రాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తన మాటలతో శ్రీ అయ్యప్ప స్వామి విశేష భాషణ చేస్తూ మాల విశిష్టతను ఆయన భక్తులకు తెలియజేశారు. ఒక్కొక్కరిగా అయ్యప్ప మాలను స్వీకరింపజేసి వందల సంఖ్యలో అయ్యప్ప స్వామి వారి భక్తులుగా మార్చారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గుంటూరుపల్లిలోని సింగారం మరియమాత అద్భుత దర్శన 6వ వార్షికోత్సవ మహోత్సవాన్ని లుర్దుమాత పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు గురుశ్రీ దాసరి జోసఫ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అర్చకులుగా హైదరాబాద్ మత్తంగి దివ్యవాక్కు కేంద్రం డైరెక్టర్ గురుశ్రీ సిరిల్ దాస్ హాజరైనట్లు తెలిపారు. సింగారం మరియమాత 6వ వార్షికోత్సవానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, భక్తులకు, గ్రామస్తులకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జోసఫ్ కృతజ్ఞతలు తెలిపారు. నీ కుమారుని తల్లి అయిన మరియమాత సంస్మరణను ఆనందముతో కొనియాడుచున్న మేము సమర్పించు స్తుతి అర్పణలను దయతో స్వీకరింపము. ఇచ్చి పుచ్చుకొను ఈ పరస్పర సమర్పణము నిత్య రక్షణకు దోహదపడునుగాక. ఇక్కడ కాచిన కన్నీటికి నీవే జవాబిచ్చి ఆనంద బాష్పముగా మార్చము. మరియ తల్లి ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మనదే చాలామంది గర్భఫలం ఆశీర్వాదం పొందారు, క్యాన్సర్ స్వస్థత పొందారు, తర్వాత చాలా బాధల నుండి విడుదల పొంది అప్పుల బాధల నుండి విడిపించబడ్డారు. కొంతమంది గర్భఫలంలో డాక్టర్స్ అది సరిగా గ్రోత్ లేదు, అబార్షన్ చేయాలని కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగా అబార్షన్ అవసరం లేకుండా చక్కగా వాళ్ళకి మరి బిడ్డలు జన్మించి వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇంకా చాలామంది యవనస్తులకు మంచి భవిష్యత్తు తప్పనిసరి అవసరం వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని పూజ పెట్టుకొని మరి వేరే దేశాలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే చదువులకి, జాబ్స్కి మరి స్థిరపడడానికి చాలామంది వెళ్ళారు యవనస్తులు. చాలా గొప్ప బ్లెస్సింగ్స్. ఇంకా కుటుంబ శాంతి సమాధానాలు ఇలాగా చాలామంది అనుభవిస్తున్నారు. అయితే దానికి మతం అనేది ఏమి లేదు, ఏ మతం ఏ భేదం లేదు. ఈవెన్ ముస్లిమ్స్ వాళ్ళు కూడా బాగయ్యారు. మరి మన హైందవ సహోదరులు కూడా చాలామంది దీవించబడ్డారు. మన ఇక్కడ మా దగ్గర పనిచేసిన హైందవ సహోదరి 4 years నుంచి సంతానం లేదంటే వాళ్ళకి మన దగ్గర పనిచేయడం మొదలుపెట్టిన 1 monthలోనే సంతాన వరము మరి తల్లి ద్వారా దేవుడు ప్రసాదించారు. ఈ విధంగా అయితే మనం అడిగితే ఎక్కువ టైం పట్టేది, కానీ మన తరఫున మరి తల్లి అడిగితే తొందరగా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే యేసుప్రభు యొక్క తల్లి, యేసుప్రభు పరలోకంలో ప్రభు పక్కనే తను ఉంటున్నారు, మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీకు కూడా
గొప్ప జీవెలు కూడా మీరు చూస్తారు. ప్రభుత్వం నుండి అంటే పెద్దగా ప్రభుత్వం దృష్టిలోకి అయితే పోయిందని అనుకోవట్లేదు నేను, కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు, సంతోషం. సో అందరూ రావచ్చు, అందరూ వస్తున్నారు. తర్వాత ఇక్కడ ప్రత్యేకించి కూడా ఏంటంటే మరియ తల్లి ఆ స్వరూపం చూశారు కదా, అందులోనే రక్తం కన్నీరు వచ్చింది, మామూలు కన్నీరు వచ్చింది, పాదాల దగ్గర నీరు వచ్చింది. సో ఆ పాదాల దగ్గర నీరుతోని కొంతమందికి స్వస్థత అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తార్నాక ఇందిరానగర్ బి కాలనీలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. ప్రొద్దుటూరు 4వ వార్డులో మురుగు కాలువలు సీసీ రోడ్ల పనులు చేపడతాం, ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తపన ఉన్నప్పుడే భవిష్యత్తులో అనుకున్నది సాధించగలం, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉద్బోధ. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాం, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ జనరల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.